ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు కోసం బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మార్కెట్ కమిటీ గజ్వాల్ ధాన్యం కేంద్రాలను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు, సహచార ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు 8,000 ఇందిరా స్త్రీశక్తి భవనాలకు శంకుస్థాపన చేపట్టిందని సీఎం రేవంత్ తెలిపారు. మహిళా సంఘాలకు బ్యాంకు లీకేజీ రుణాల పరిమితిని ₹10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సూపర్ బజార్లు, గోదాంలు, రైస్ మిల్లులు, లాజిస్టిక్ హబ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈసారి ఎలనీనో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసినందున తక్కువ నీటి వినియోగం అవసరమయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి రైతులను కోరారు. కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేయాలని హితవు పలికారు. మహిళా సంఘాలకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ చీరల డిజైన్లను సీఎం రేవంత్ రిలీజ్ చేశారు. మంత్రులు సీతక్క, మహిళా ఉన్నతాధికారుల సమక్షంలో చిలకపచ్చ రంగులో ఉన్న 2 డిజైన్ల చీరలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్కతో పాటు ఓ మహిళా అధికారికి వాటిని బహుకరించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు రోజుకు 600 కోట్లు నష్టపోతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. ధరల పెంపు ప్రారంభానికి ముందు ఈ మొత్తం రోజుకు 1000 కోట్లుగా ఉందని, ఇప్పుడు అది 600 కోట్లకు తగ్గినట్లు వివరించింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు 22%, డీజిల్ ధరలు 27% పెరిగాయని, భారత్లో వీటి పెంపు 7.7%, 8.6% మాత్రమేనని పేర్కొంది.